ఓం సాయిరామ్. సో, మనం ఇక్కడ ఈ బోర్డ్ మీద మీకు కనపడుతుందని అనుకుంటున్నాను. సో, ఋషులు ఏం చెప్పారంటే అండి, ఒరిజినల్ సైంటిస్ట్‌లు ఋషులు అన్నవాళ్ళు, ఆ ఋషులు ఏం చేశారంటే శూన్యాన్ని చూసారు. అడవుల్లో ఉండి వాళ్ళు శూన్యాన్ని దర్శించగలిగారు. ఆ శూన్యాన్ని దర్శించినప్పుడు, ఆ శూన్యం అన్నది సృష్టి, స్థితి, లయలు అన్నయి దాంట్లోంచే సృష్టించబడుతున్నాయి. స్థితీకరణ అవుతుంది, లయించబడుతున్నాయి. అంటే క్రియేటివ్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. మెయింటెనెన్స్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. డిస్ట్రక్టివ్ ఫోర్స్ కూడా అందులోంచి జనరేట్ అవుతుంది. ఆ శూన్యంలోంచి అంటే వాక్యూమ్ క్వాంటమ్ మెకానిక్స్ అనమాట అది. సో, మన ఎనర్జీస్ అన్నయి స్కాటర్డ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఎనర్జీ స్కాటర్డ్ అయిపోవడం ఆ ఎనర్జీలో మన థాట్స్ స్కాటర్డ్ అయిపోతుంటాయి. ఎక్కువ ఆలోచించడం వల్ల. అవి క్లారిటీగా ఉంటే ఆటోమేటిక్‌గా సంకల్ప సిద్ధి అన్నది నెరవేరుతుంది. ఆ సంకల్ప సిద్ధి ఇప్పుడు ఈ యోగాలో మీరు ఈ యోగా 120 డేస్ ఇట్లా చేయడం వల్ల ఏమవుద్దంటే, మీకొచ్చే లాభాలేంటంటే మానసిక ప్రశాంతత, సంకల్ప సిద్ధి వస్తాయి గ్యారంటీగా. అవే కాకుండా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం. ఐశ్వర్యం కూడా వస్తది. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్. నెక్స్ట్ శక్తి, యుక్తి, భక్తి ఇవి కూడా వస్తాయి. ఇంకా చాలా ఉంటాయి. మీరు ప్రశ్ మీరు మీ లైఫ్‌లో మీరిప్పుడు ఇక్కడి నుంచి ప్రత్యక్షంగా చూస్తారన్నమాట గ్యారంటీగా. ఓకేనా? నెక్స్ట్ ఆహ్, ఇప్పుడు యోగం అంటే ఏంటి? యోగం అంటే కలయిక. ఓకేనా? దేనితో కలయిక? దేనితో కలయిక అంటే మీ రెగ్యులర్ వర్క్స్‌లో మీరు ప్రతిరోజు పనిచేసే పనిలో మీ యొక్క హయ్యర్ సెల్ఫ్ బౌండింగ్ విత్ యువర్ హయ్యర్ సెల్ఫ్, హయ్యర్ ప్రిన్సిపల్స్. మీ యొక్క హయ్యర్ సెల్ఫ్ అంటే ఏంటి? నువ్వు నీకు నువ్వుగా ఇండివిడ్యువల్‌గా స్వార్థంగా కాకుండా నువ్వు సొసైటీ కోసం ఏం చేయగలుగుతున్నావు? అంటే నీ యొక్క ఉన్నత తత్వంతో కలిసి ఉండటం. ఉన్నత తత్వం అంటే ఏంటి? బీయింగ్ విత్ యువర్ హయ్యర్ సెల్ఫ్. ఈ ప్రపంచం, ఈ సొసైటీ కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? స్వార్థం లేకుండా మనం ఏం అవ్వగలుగుతున్నాం? అది ఉన్నతత్వం కదండీ! ఉన్నతుడిగా ఆలోచించడం, ఉన్నతంగా ఉండడం అంటారు. దాన్ని చేయాలంటే మనకు శక్తి ఉండాలి. ఆ శక్తి కావాలంటే మనం ఏం చేయాలి? పంచకోశ శుద్ధి అనేది చేయాలి. పంచకోశ శుద్ధి అంటే ఏం లేదు. రా ఫుడ్ కొద్దిగా యాడ్ చేసుకోండి. కొద్దిగా తక్కువ తినడం మొదలెట్టండి. ఆహ్, రా ఫుడ్డు మాక్సిమం ఒక 50% రా ఫుడ్ ఉండేలా ఫస్ట్ 25% రా ఫుడ్. తర్వాత అట్లా రా ఫుడ్ తినడానికి ప్రయత్నం చేయండి. క్యారెట్‌లు, బీట్రూట్‌లు అలా రా ఫుడ్ తినడానికి ప్రయత్నం చేయండి. మాక్సిమం కొన్ని రోజులకి ఏమవుతదంటే రెగ్యులర్ ఫుడ్ మనకెక్కువ అప్పుడు శక్తి అన్నది మనకి యుటిలైజేషన్ ఎలాగన్నది మనకు అర్థమవుతుంది. ఏం లేదు మీరు ఇప్పుడు ఉడకబెట్టిన ఆహారం తీసుకోవడం వల్ల అందులో ఇట్ విల్ బి ఎ మోర్ లైక్ డెడ్. దేర్ విల్ బి నో ప్రోటీన్స్, నో న్యూట్రియన్స్. మన ఇండియన్ కుకింగ్ స్టైల్స్‌లో ఏమవుద్దంటే ఆ రెగ్యులర్ ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నామో మన దాంట్లోని సత్తువ అంటే ఏదైతే న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఆవిరైపోతున్నాయి. సో, మాక్సిమం గో ఫర్ సమ్ రా ఫుడ్. ఫస్ట్ మీకు స్టార్టింగ్ అలవాటయ్యేదాకా ఏదన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తాయి. బట్ ఈ జీవితం అనే ఆటలో మనం రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకున్నాం కాబట్టి, రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే మనం కష్టపడి చేయాలని కాదు. సరదాగానే తినండి. అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఏదైనా తినగ వేము తీయగుండు అన్నట్టు మీ ప్రాణాయామే సారీ ఆనందమయ కోసం సారీ ఈ అన్నమయ్య కోసం శుద్ధి అవ్వాలంటే కంపల్సరీగా మనం రా ఫుడ్ అన్నది తీసుకోవాలి. కొన్ని ఎక్సర్‌సైజ్‌లు కంపల్సరీగా చేసుకోవాలి. కొన్ని ఆసనాలు మనం కంపల్సరీ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ ప్రాణమయ శరీరం శుద్ధి అవ్వాలంటే మనం కొన్ని ప్రాణాయామాలు తెలిసినయి విలోమ అలాంటివి పాటించండి. నెక్స్ట్ మెడిటేషన్ మన మనోమయ కోసం సిద్ధవ్వాలంటే ప్రశాంతంగా మనకొస్తున్న థాట్స్‌ని అబ్జర్వ్ చేయడం. లేదంటే బ్రెత్ మీద ఫో ఫోకస్ ఇట్లాంటివి పెట్టుకోవడం వల్ల మనోమయ శుద్ధి అవుతది. తర్వాత పంచీకరణ శుద్ధిలో నాలుగోది విజ్ఞానమయ కోశ శుద్ధి. విజ్ఞానమయ కోశాన్ని ఎలా శుద్ధి చేయాలంటే కొన్ని వివరాలు మనకి తెలియడం వల్ల, గురువుల దగ్గరికి రావడం వల్ల మనకి విజ్ఞానమయ కోశం కూడా శుద్ధి అవుతుంది. ఆహ్, తర్వాత అంటే స్వాధ్యాయం అటువంటివి చేయాలి మీరు. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఆనందమయ కోశం. ఈ ఆనందం అంటే ఏంటి అన్నది తెలుసుకుందాం ముందు. ఆనందం అంటే ఏంటంటే పుట్టుకతోటే మనకి జన్మ హక్కు కింద వచ్చిందే ఆనందం. ప్రతి మనిషి జీవితం ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉంటారు కూడా. సో, ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మనం ఫస్టు ఆహ్, సాధన, సాధన చేయాలి. సాధనని ఒక వ్రతంగా తీసుకోండి. ఒక సత్యదేవుడి వ్రతం తీసుకొని చేసుకోండి. ఆహ్, వ్రతం చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఎలా పాటిస్తాం? కంపల్సరీగా వ్రతాన్ని వ్రతంలా పాటిస్తాం. మాక్సిమం అన్నీ సత్యవంతంగా నాకు నేను సత్యవంతంగా ఉన్నాను. నాకు నేనుగా
నిజాయితీగా ఉన్నాను. నాకు నేను అకౌంటబిలిటీగా ఉన్నాను అన్నది తెలుసుకొని మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే గురువుని ఆశ్రయించండి. గురువు అంటే గురుముఖః అంటే దత్తాత్రేయులు వారు, బాబా గారు. ఆయనే ఈ విషయాలు మీకన్నీ తెలియజేస్తున్నారు అని అనుకోని, ఆయనతో మీరు ఒక పేపర్, పెన్ ఒకటి పెట్టుకొని రాసుకొని, నేను గ్యారంటీగా నిజాయితీగా ఉంటానని మనసులో దృఢంగా సంకల్పించుకొని వీలైతే రాయండి. కానీ మనసులో మాత్రం సంకల్పించుకోండి. మీరు చేయవలసిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నిబద్ధత ఉండాలి. నిబద్ధత అంటే మిమ్మల్ని ఎప్పుడు భగవంతుడు చూస్తా ఉంటాడు. ఎవరి నుంచైనా తప్పించుకోగలరు గానీ, నీ లోపల ఉన్న దేవుడు, నీ లోపల ఉన్న నీ యొక్క గురువు దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆయన అన్నీ చూస్తాడు. సో, ఆయనకి మీరు అకౌంటబిలిటీ అంటే బాధ్యత అంటే మీరు నిబద్ధతగా ఉండండి ఆయనతోటి. చేయవలసిన పనులేంటి అన్నది చూడండి. ఎందుకు చేయాలి అన్నది కూడా చెప్తాను. ఎలా చేయాలన్నది చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే గనక నన్ను అడగండి. ఓకేనా? కిందన కామెంట్ చేయండి. నెక్స్ట్ తర్వాత ఒక 120 డేస్ మీరు సత్యవంతంగా గాని ఉంటే గనక మీ స్టోరీ మీరే రాసుకోగలుగుతారు. తర్వాత ఆహ్, ఇప్పుడు ఈ రూల్స్ ఈ గేమ్ ఎలా ఆడాలో మీకు క్లియర్‌గా ఆల్రెడీ అర్థమైనట్టుంటది. తర్వాత వచ్చేసి అంటే ఎప్పుడు సమయపాలన పాటించాలి. రెగ్యులారిటీ ఒక 120 డేస్ చేయాలి. ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో, ఈ ప్రాసెస్ మధ్యలో బ్రేక్ అవ్వకూడదు. తర్వాత ఎంప్టీ స్టమక్‌తో మీరు మార్నింగ్ లేసిన వెంటనే బౌల్స్ క్లీన్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. స్లీప్ నిద్ర అవసరం ఉంటది. టైం పడుకోవాలి మీరు. ఆహ్, తర్వాత తర్వాత నో టీ, నో కాఫీ, నో సిగరెట్ ఇటువంటివి ఏమి ఉండకూడదు. స్క్రీన్స్ చూడకూడదు. తర్వాత పసుపు, నో మాంసాహారం, నో ఎగ్ ఆల్సో ఎందుకంటే మెడిటేషన్స్ ఇవన్నీ చేసేటప్పుడు తర్వాత ప్రాణాయామం ఇవన్నీ చేసేటప్పుడు దానికి దీనికి సెట్ అవ్వదు. సో, ఒక 120 డేస్ మానేయండి ప్లీజ్. ట్రై చేయండి. మీ జీవితం మారుతది. తర్వాత సినిమాలొద్దు. ఏదో ఏ హాల్‌లో ఏ సినిమా ఆడుతుందని పోస్టర్స్ చూడడం గాని, మూవీ పోస్టర్స్ చూడడం గాని అటువంటివి ఏమి వద్దు. స్క్రీన్స్ కూడా చూడొద్దు. ఏదో టైం అవసరం ఉంటే ఫోన్ కాల్ అయితే ఫోన్ కాల్ అట్లాగా ఏదైనా మెసేజ్ పెట్టడం అయితే ఓకే. ఓకే. ఆ తర్వాత మీరు స్క్రీన్‌ని ఇలా చూడకుండా వెంటనే తిప్పి టర్న్ ఔట్ చేసి పెట్టండి మాక్సిమం. అట్లా చేసుకోండి. స్క్రీన్ లైట్ మీ మీద పడనివ్వకుండా చూసుకోండి. ఓకేనా? మాక్సిమం 9:00 కల్లా ఈవినింగ్ ఆహ్, నైట్ ఒక 9:00 కల్లా మీరు మాక్సిమం లైట్లు ఆపేయడానికి ట్రై చేయండి. 10 కల్లా మీకు నిద్ర వచ్చేస్తది. పడుకోవచ్చు మీరు. మార్నింగ్ 4 కల్లా లెగిసిపోండి సరిపోద్ది. మీకు నిద్ర సరిపోద్ది. ఎందుకంటే పచ్చాహారం కూడా తీసుకుంటారు కాబట్టి మీకు నిద్ర సరిపోతుంది. నెక్స్ట్ ఆహ్, తర్వాత మూవీ ఫాస్ట్‌గా చూడకూడదు. తర్వాత సో, ఈ మొత్తం ఇదంతా కూడా ఈ జీవితం అనే ఆటని ఇదంతా ఈ క్లాస్ కెన్ బి డన్ ఇన్ ఎ ప్లే మోడ్. క్లాస్ కెన్ బి డన్ ఇన్ ఎ ప్లే మోడ్. సో, ఎప్పుడు ఆడుతూ చలాకీగా, ఉత్సాహంగా ప్రయత్నం చేయండి. తర్వాత ఇది 5 తర్వాత 6 తర్వాత నో టీవీ, నో మొబైల్ స్క్రీనింగ్, నో ఆహ్, సో మెనీ పెండింగ్ వర్క్స్. మనకి కొంత టైం మిగిలిపోద్ది. సో మెనీ పెండింగ్ వర్క్స్ మనం చేసుకోవచ్చు. ఆహ్, ఆటిలిని చేసుకున్న తర్వాత పూర్తి చేసుకోవచ్చు. డోంట్ ఆస్క్ ఎవరిని కూడా ఎవరిని కూడా అడగకండి. ఏంటి ఏం జరుగుతుంది వార్తలు ఏంటవుతున్నాయి? న్యూస్ పేపర్‌లు కూడా చూడొద్దు. ఆహ్, సో ఇవి ప్రిన్సిపల్స్ ప్రిలిమినరీగా పాటించవలసినయి. తర్వాత అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ ఆటలో మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి పాటించవలసినయి. అంటే ఫస్ట్ మనకేంటంటే సమయపాలన అండి. టైమ్ మేనేజ్‌మెంట్. తర్వాత రెగ్యులారిటీ తర్వాత ఒక ప్రాసెస్ మీలో స్టార్ట్ అవుద్ది. తర్వాత ఎంప్టీ స్టమక్‌తో చూడాలి. తర్వాత నో సిగరెట్స్, నో ఫోన్ మొబైల్స్, నో ఆహ్, కాఫీ, టీ నథింగ్. అన్నీ అవాయిడ్. అపోజిట్ సెక్స్ కూడా చూడకూడదు. అంటే మాట్లాడడం వరకే అంతే. ఇంకేది మనం పెట్టుకోకూడదు బ్రెయిన్‌కి. కొన్ని రోజులు అవాయిడ్ చేసుకోవడం అంతే. డౌట్స్ మీకనేమైనా వస్తే నాకు వెంటనే ఇమ్మీడియేట్‌గా అడగండి. ఒక ఇన్నోసెంట్ చైల్డ్ లాగా మీరుండాలి తప్పితే మీరు నేనేం చెప్తున్నాను నన్ను జడ్జ్ చేయొద్దు. నన్ను జడ్జ్ చేయడం వల్ల మీకేం కలిసి రాదు. కానీ పాటించడం వల్ల 100% రిజల్ట్స్ వస్తాయి. సో, ఒక స్టూడెంట్‌లా ఉండండి సరిపోతుంది. ఓకేనా? తర్వాత అయిపోయింది. తర్వా 7, 8
తెలియనిదుంటే తెలుసుకోండి. మీరు మీరేం జేయాలంటే ఎప్పుడైనా సరే ఇది తెలుసుకునేటప్పుడు మనకొక ఈగో ఉంటది. ఆ ఈగోని వదిలేసి తెలుసుకుంటే జీవితంలో డెవలప్ అవుతాం. ఆ ఈగోని జస్ట్ మీరు తెలుసుకునేటప్పుడే అంటే చెప్పులు విడిచిపెట్టేటప్పుడు బయట మా గురువుగారు ఏమంటారంటే చెప్పులతోటే ఈగో కూడా విడిచిపెట్టి రమ్మంటారు. సో, అలాగే చెప్పులు మనం ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్పులు విడిచిపెట్టారని అనుకుంటున్నాను. మీ ఈగోని మీరు విడిచిపెట్టి మీరు అబ్జర్వేషన్ కాదు. చెప్పింది చెప్పినట్టు స్టూడెంట్స్ ఏం చెప్తే అది చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్నోసెంట్ చైల్డ్ ఉన్నాడనుకోండి. ఆహ్, 4 ఎంత అని అడిగితే 16 అని జెప్పారనుకోండి గురువుగారు. ఇన్నోసెంట్ చైల్డ్ 16 అని అలాగే గురువుగారు నాయనా నా 4